గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి ఏళ్లు గడుస్తున్నా ఆ ట్యాంక్ ద్వారా నీళ్లు మాత్రం ఇవ్వలేదు. ఆ ట్యాంక్ ఎందుకు కట్టారో ఇప్పటికీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి అర్థం కావడం లేదు. గ్రామ ప్రజలు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా మంచినీళ్లు అందించాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రైట్, ఇక విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి దీనికి సంబంధించి మా ప్రతినిధి విశాఖ ప్రతినిధి భరత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. భరత్, చెప్పండి, ఇప్పుడు ఈ ఈ గ్రామాల ప్రజల యొక్క నీటి కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ లేదా ప్రభుత్వం దృష్టికి కానీ వెళ్ళినటువంటి సంఘటన ఏమైనా ఉందా? అటు ఓవైపు పవన్ కళ్యాణ్ అయితే చాలా సీరియస్ గా ఉన్నారు అన్నట్టుగా తెలుస్తా ఉంది. గుడ్ ఈవినింగ్ అవినాష్. ఏదైతే వేసవి ప్రారంభం కాకముందే విశాఖ ఉమ్మడి జిల్లాలో తాగునీటి ఎద్దడైతే ప్రారంభం అయిపోయింది. ఇప్పటికే గడిచిన 2 రోజుల నుంచి వర్షం పడుతున్నప్పటికీ కూడాను ఏజెన్సీ ప్రాంతాలు మంచినీటి సమస్య తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఒక్క అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంతో కాకుండా వివిధ మండలాల్లో తాగునీటి సమస్య అయితే తీవ్ర స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే అనంతగిరి మండలానికి సంబంధించినంత వరకు పెద్దబయలు గ్రామానికి సంబంధించి మంచినీటి సమస్య మంచినీరు దొరక్క సుమారు 3 నుంచి 4 కిలోమీటర్ల ప్రయాణం చేసేసి ప్రయాణం అనంతరం కూడాను వాళ్ళకి మంచినీరు ఊటల్లో లభిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. గ్రామస్తుల ఆవేదన వింటూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏదైతే కిల్లు పంచాయతీ కానీ డుమ్రిగూడ బూడిగ్రామం ఇలా పలు గ్రామాలు ఏజెన్సీలో ఉన్నటువంటి విశాఖ ఏజెన్సీ సుమారు 11 మండలాలు ఉండగా 11 మండలాల్లో కూడా మంచినీటి ఎద్దడి వేసవి ప్రారంభం కాకముందే మంచినీటి ఎద్దడి